నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మదనపల్లి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్న ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మదనపల్లిలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో మదనపల్లి తంబలపల్లి నియోజకవర్గాల కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా మదనపల్లి నియోజకవర్గంలోని 132 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1.80 కోట్ల రూపాయల చెక్కులను వారి ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే మదనపల్లి రోడ్ల అభివృద్ధికి 18 కోట్లు మంజూరు చేయడం జరుగుతోందని అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నేడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నందుకు మదనపల్లెకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ రోడ్ల అభివృద్ధి కోసం 18 కోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వారంలో పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మదనపల్లి పట్టణంలోని సిటిఎం రోడ్డు అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు, మదనపల్లి రామసముద్రం రోడ్డు నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు, మదనపల్లి నిమ్మనపల్లి రోడ్డు కోసం 4.5 కోట్లు, మదనపల్లి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాల కోసం 18 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా, ఆర్ఎండ్బి ఈ అరవింద్ దేవి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకుని ఏం చేస్తారన్నా ప్రెస్ కన్నా అలో చేయాలి కదా సైడ్కి వచ్చి తీసుకోండి గౌరవ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఏం రోడ్డు అంటారు, అది సిటిఎం రోడ్డు కూడా శాంక్షన్ చేశాము. త్వరలోనే వారం 10 రోజుల లోపల టెండర్ పిలిచేసి ఆ సిటిఎం రోడ్డును కూడా కంప్లీట్ గా డబుల్ రోడ్డుగా మార్చేసి దాన్ని కూడా వేయడం జరుగుతుంది. 3 కోట్ల రూపాయలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అడిగారు. ఉదయం నాకు అడిగినప్పుడు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఆ 3 కోట్లకు కూడా టెండర్లు ఒక వారంలో పిలిచి సిటిఎం రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. నిమ్మలపల్లికి కూడా 5 కోట్ల రూపాయలు కూడా ఉంది. రామసముద్రానికి 5 కోట్లు ఇచ్చారు. బెంగళూరు రోడ్డుకి 5 కోట్లు ఇచ్చారు. అది కాకుండా మొన్న మంత్రి గారు 80 లక్షలు డిఎంఎఫ్ లో ఎక్కడైతే తరచుగా రోడ్లు వెళ్ళిపోతా ఉండో దానికి సిమెంట్ రోడ్ వేపిస్తున్నారు. ఏవైతే నియోజకవర్గానికి ఏదైతే ఉన్నాయో మదనపల్లి నియోజకవర్గంలో గతములో కంటే కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే 16 కోట్లమ్మ మొత్తము దాదాపుగా 17 అంటే నియర్లీ మంగంప మదనపల్లికి వచ్చేసి 18 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 18 కాక మళ్ళీ 3 కోట్లు డిఎంఎఫ్ లో 3 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రహదారులన్నీ కూడా మదనపల్లి రహదారులలో చాలా వరకు కంప్లీట్ చేసి రూపురేఖలే మారుస్తామనేటువంటి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మదనపల్లిలోనే ఇప్పటికే 18 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయినాయి. ఇంకా అవసరమైనవి ఏవైనా ఉంటే కూడా వాటిని చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2721 కిలోమీటర్లకు రహదారులన్నీ కూడా అటు పార్ట్ హోల్స్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లీట్ చేశాం. ఇంకా కూడా మొదలుపెట్టినటువంటి ఏవైతే వర్కులు ఉన్నాయో వాటిలో మొత్తం కూడా ఇప్పటి వరకు ఈ జిల్లాకు శాంక్షన్ చేసినటువంటి వర్కులు 123 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2148 కిలోమీటర్లకు 123 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రహదారులన్నిటిని కూడా పూర్తి ఇబ్బందులు ఉన్నటువంటి నడవలేనటువంటి ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో నాడు వారు చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నాడు పాలకుల నిర్లక్ష్యం వలన ఏవైతే రహదారులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేయాల్సినటువంటి రెన్యువల్స్ చేయలేకపోవడం వలన కొన్ని రిపేరబుల్ కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క జిల్లాకే 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నిటి కూడా బాగు చేస్తూ ఉన్నాము. ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల కొత్తగా ప్రపోజల్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. ఆ ప్రపోజల్స్ని కూడా ఎస్టిమేషన్లు ఏమంటున్నాము.
ఏది ఏమైనా జనవరి ఆఖరికే ఈ కంప్లీట్ రోడ్లన్నీ కూడా రిపేరబుల్ అయ్యేట్టుగా ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచనతో మా అధికారులంతా కూడా ఇప్పటికే అన్ని ఎస్టిమేషన్లు వేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. కొన్ని కొత్తగా మళ్ళా 200 కోట్ల రూపాయలకు పైన రాష్ట్రంలో ఇస్తే అవి కూడా టెండర్లలో భాగమై వాటిని కూడా ఆగడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క చోట కూడా పార్ట్ హోల్ ఉండొద్దు అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వారి ఆదేశాలతోనే ఈరోజు ఈ కిలోమీటర్ల కొద్ది కూడా అధికారులు రాత్రింబలు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇంత రాష్ట్రం మన పార్ట్ హోల్స్ గతంలో చేసినటువంటి ఒక 4 నెలల కిందట చేసినటువంటి పార్ట్ హోల్స్ కూడా ఈ యొక్క కొన్ని వర్షాకారణాలతో వర్షాలతో అవి దెబ్బతిన్నాయి. వాటిని కూడా మళ్ళీ రిపేర్ చేయబోతా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి 27,000 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినడం జరిగింది. దానికి గాను ఈ పార్ట్ హోల్స్ అయితేనేమి ఇవన్నిటికీ కూడా 3,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి చేయడం జరుగుతూ ఉంది. ఆఖరి గత ప్రభుత్వంలో కూడా కొన్ని నిధులు వారు ఇవ్వకపోవడం వల్ల ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా కొన్ని మా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఉంది. ప్రతి రోడ్డు కూడా రాష్ట్రంలో రోడ్లు రహదారులు బాగున్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి, ప్రజలకు సౌకర్యం ఉంటుంది, అదేవిధంగా టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఇప్పటికే చాలా రోడ్డు కూడా కంప్లీట్ చేశాం, ఇంకా కొన్ని టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ఏదైనా జనవరి ఆఖరికి కంప్లీట్గా రహదారులన్నీ రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని 132 మంది లబ్ధారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1.80 కోట్ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి అందజేసి మాట్లాడుతూ వైద్య ఖర్చుల కారణంగా ఏ కుటుంబం నష్టపోకుండా పేద కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం జై బాబు జహాన నాయకత్వం మంజుల రోజు ఏదైతే ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టే డబ్బుల్లో 23,480 రూపాయలు చెక్కు 400 రూపాయలు చెక్కు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. పరిపాలన దక్షత బాధ్యత ఇది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు. షాజాన్ బాషా గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, జై బాబు నాయకత్వం. మొన్నే మంజుల గారికి ఎవరైతే వాళ్ళ భర్త మసూదన్ రావు గారు చనిపోవడం, ఆయన ఆ రోజు వీళ్ళు మా ఆటో యూనియన్ వాళ్ళందరూ నా దగ్గర తీసుకొచ్చి మనం తిరుపతి కూడా పంపించాము రుయా హాస్పిటల్కి. కాకపోతే ఏదో మనం మిగిలించుకోలేకపోయినాము. అయినా ఇప్పుడు కుటుంబానికి 2,47,937 రూపాయలు చెక్కు తెచ్చిచ్చినాము. ఇది కాకుండా మంజులాబాయిది కూడా వేరే ఇంకొక ఇది ఉంది, తప్పకుండా అది నేను ఒకసారి చెక్ చేసి అది కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా ఆయన చేతినంత సహాయం చేస్తానని. నేను మనిషికి తేలేం కానీ ఇంకా వాళ్ళు ఉన్న వాళ్ళకన్నా ఆర్థికంగా మనం ఏదో సహాయపడితే వాళ్ళ జీవితాలన్నా బాగుంటాయని చెప్పే ఆలోచనతో ఈరోజు 2,37,000 రూపాయల 47,937 రూపాయల చెక్కు మంజులాబాయి గారి చేతికి వాళ్ళ ఇంట్లో ఇస్తున్నామని చెప్పి గారు ఇప్పుడు 22 చెక్కులు మొత్తం వచ్చినాయి. సంవత్సరం ముందు 22 చెక్కులు తీసిచ్చినాడు. ఆయన పాదాపి వందనం. అందరూ జై జగన్. ₹52 చెక్కు తీసుకుని వచ్చి కొత్తపల్లిలో ఈశ్వరమ్మ కాలనీలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతికి వాళ్ళ ఇంట్లో ఇస్తున్నాము. ఏదైతే వీళ్ళు ఆ రోజు నాకు బిల్లు తెచ్చిచ్చారో అదే బాధ్యతతో ఈరోజు తీసుకుని వచ్చి చెక్కు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో ఇస్తున్నాము.
అందరూ చూడండి జై బాబు జై జై బాబు బాబు జై జై బాబు నాయకత్వం 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 తెలుగుదేశం కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యర్థులను స్వీకరించేందుకు రాష్ట్ర ఆర్ఎంపీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోనల్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డిలు నేడు మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాల కార్యకర్తల వినతులను సేకరించినందుకు రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నందు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో కలిసి పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి తరలి వెళ్లారు. ఈ సమావేశానికి తంబలపల్లి, మదనపల్లి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యక్తిగతంగా తమ సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా అందరూ కనపడతారు దూరం నుండి కనపడదా అన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజు గారు, అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారి వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు జిల్లా యావత్తులు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమస్యలు, ముఖ్యంగా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా కార్యకర్తల విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి అన్ని విషయాల మీద కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా క్యాడర్కి ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, వాటి మీద కూడా తీసుకోవడంతో ఈరోజు చాలా విషయాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఏవైతే ఈ అర్జీల రూపంలో వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన క్యాడర్కి సంబంధించిన వారికి కానీ నాయకుల సమస్యలు కూడా ఈరోజు చాలా వరకు అటు ఏదైతే పొలిటికల్ సంబంధించినటువంటి కూడా దీపక్ రెడ్డి గారు తీసుకున్నారు, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి కూడా సపరేట్గా గ్రీవెన్స్ లో నేను తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మాకు వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా పర్యవేక్షించి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఆ సమస్యకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. చాలా మంది కూడా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా అధికారుల పనులు సరిగా లేవు అనేటువంటి కొంతమంది చెప్పడం జరిగింది. అవి వాస్తవమా కాదా వారు ఇచ్చినటువంటి కూడా దాని ఎంక్వైరీ కోసం కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కానీ అటు అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరుగులు పెడతా ఉంది. ప్రతి ఒక్కరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఏది ఇచ్చిన వాటి మీద కూడా రేపు సర్వే చేయబోతున్నాము. అన్ని కూడా పార్టీ త్వరలోనే వారన్నిటి కూడా మనకి తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అంతా. తంబలపల్లికి సంబంధించి 3-man కమిటీ వచ్చింది. 3-man కమిటీ కూడా అన్ని ఎంక్వైరీ చేశాము. ఎవరైతే ఆశావాదులు కావచ్చు పని చేస్తున్నారో పని చేసే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరు కూడా పార్టీ దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి. పార్టీ దగ్గర సమాచారాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఏదో ఎవరో చెప్తే చేస్తారనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉండదు. మా దగ్గర ఒక రికార్డ్ మెయింటైన్ అవుతా ఉంటుంది. ఎప్పటి నుంచి మెంబర్షిప్ ఉంది, ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు నిర్వహించాడు, ఏ కార్యక్రమాలు చేస్తే కులాల ప్రతిపదికన కావచ్చు, ఎవరు ఏ దానికి అర్హత అయితే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తాం.
వెల్కమ్ బ్యాక్. అమ్మ 5 నిమిషాలు కూర్చోండి, వస్తాను. కూర్చోండి. రైట్. ఇక్కడ విచ్చేసిన విభిన్న ప్రతిభ వేదిక మీద ఉన్న మా మిత్రులు సోదరులందరూ వికలాంగులందరికీ నా నమస్కారాలు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా సంతోషిస్తున్నాము. అన్నగారి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా మన దేవుడు తర్వాత వచ్చి బైక్సే కానీ రేపు ఇయ్యబోయే మోటార్ సైకిల్స్ కానీ ఏవైనా చెప్పు సుబ్రహ్మణ్యం. జై బాబు, జై షాన్ బాషా గారి నాయకత్వం. మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లా మన ప్రియతమ నాయకుడు షాన్ బాషా గారి నాయకత్వం. ఇంద్రధనస్సు వరాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సాధించాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాబు, షాన్ బాషా గారి నాయకత్వం. సాధించాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. షాన్ బాషా గారి నాయకత్వం. జై బాబు, షాన్ బాషా గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ. డిసెంబర్ 3వ తేదీ 7 వరాలు ఏదైతే మీకు అనౌన్స్ చేశారో ఆ 7 వరాలు వచ్చిందే మీ జీవితాల్లో వెలుగు తీసుకుని వచ్చింది. పూర్తిగా మీకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ 7 వరాలు బస్సులో మీకు ఎక్కడ వెళ్ళినా కూడా ఫ్రీ. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇన్ ఆల్ సెక్షన్స్, లోన్లు మీకు, స్వాప్ ద్వారా రిజర్వేషన్స్, అదేవిధంగా టిట్కో ఇండ్లు మీకు, అదేవిధంగా స్పెషల్ కాలేజెస్ ఇన్ బాపట్ల అని చెప్పారు. అదేవిధంగా ఒక దివ్యాంగుల భవన్ సపరేట్గా అని చెప్పారు. ఇదే కాకుండా మనం కూడా ఇప్పుడు ఏదైతే మన మిత్రులంతా చెప్పినట్లు మీ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టుల గురించి తప్పకుండా నేను అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పి ఎక్కడ కూడా కానీ అసెంబ్లీలో ఏ ప్లాట్ఫామ్లో కూడా నేను జిల్లాకి మరవలేదు. జిల్లా మన ప్రథమ హక్కు. ఎందుకంటే 114 సంవత్సరాల ముందే మనకు జిల్లా రావాల్సిన జిల్లా ఈరోజు మనకు 114 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ జిల్లా కోసం ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్లాట్ఫామ్లో కూడా ఏ సందర్భంలో కూడా మనం ఎక్కడ మరవలేదు. మన జిల్లా ప్రథమ హక్కుగా మన అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఒక వేదికగా మనం పెట్టుకొని మనం అందరం కలిసి పోరాడాం. దీనికి మీరందరూ సహకరించారు. పట్టణంలో ఉన్న చాలామంది సహకరించారు. అందరి కృషి నేను కూడా అదేవిధంగా అదే పట్టుదలతో ఇది మనం మదనపల్లికి లోన పరిమితానికి నేను రాజకీయ వేదిక తీసుకొని దానికి కరెక్ట్గా అసెంబ్లీ వేదిక మీరు జిల్లా మదనపల్లి డిజర్వింగ్ టౌన్. ఈరోజు నిన్న కూడా నేను మన జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా జేజేసీ గారికి మాట్లాడుతూ చెప్పాను, ఆఫీసులు మీరు ఎతికే అవసరమే లేదు, కావాల్సిన క్యాంపస్లు ఉన్నాయి. ఇప్పుడు వేరే కలెక్టరేట్లు చూస్తే అన్ని కలెక్టరేట్ 4 ఎకరాల్లో ఉంది. మన దగ్గర ఒక్కొక్క కాంపౌండ్ 10 ఎకరాలతో ఉంది. ఒక కాంపౌండ్ ఏ కాంపౌండ్లో అయినా పెట్టుకున్నా కూడా మీరు అది మొత్తం సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం జిల్లా అంతా ఒక షెల్టర్లో తేవచ్చు. ఎక్కడ కూడా మనం బాధపడే అవసరం లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, జిల్లా వస్తే మన పిల్లల భవిష్యత్తు వస్తుంది. జిల్లా వస్తే చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలు మంచి అవన్నీ వస్తాయి. జిల్లా వస్తే అన్ని కాలేజీలు హాస్పిటల్ అన్నీ వస్తాయి. జిల్లా వస్తే టౌన్ వైడనింగ్ అవుతుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. జిల్లా వస్తే మదనపల్లి పూర్తిగా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయితే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? మీ పిల్లలకు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు అందరూ మదనపల్లి పట్టణంలో ఎంతో బాగా అభివృద్ధి చెంది అన్ని విధాలు ఎదుగుతారు.
తక్కువ అంటే జిల్లా వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకు మనం పోలిస్తే 1000 అవుట్సోర్సింగ్ జాబులు వస్తాయి. ఆ 1000 అవుట్సోర్సింగ్ జాబులు ఎవరికి ఇస్తారు? మన పట్టణంలో ఉన్న ప్రజలకే, వాళ్ళ పిల్లలకే ఇస్తాం. సో ఇది మన హక్కుగా మనం భావించి ఈరోజు మీరు ఎవరైతే మన కుటుంబ సభ్యులైన మనమందరూ ఎవరైతే వికలాంగులు అందరూ నాతో రావడం, మీరందరూ ఇక్కడ మనం కలిసి ఒక సంతోషం పంచుకోవడం, వాస్తవం చెప్పాలంటే మానవతకి మీరు మూర్తులుగా మీరు నిలిచిపోయారు. మీ ఆదర్శం కానీ, మీ మాట కానీ, మీ విలువలు కానీ అది సమాజం ఒక ఆదర్శంగా తీసుకోవాలా. నిత్యం మీరందరూ నాతో ఉన్నారు, నేను ఖచ్చితంగా మీతో ఉన్నాను. రేపు ఎల్లుండి మనం కొంతమందికి బండ్లన్నీ ఇస్తున్నాము. దాంట్లో బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఎవరన్నా ఒక ఎలిజిబుల్ లేక బ్యాటరీ వెహికల్స్ లేకపోతే మీరు దయచేసి మీ పేర్లు నా దగ్గర ఇవ్వండి, నేను తప్పకుండా వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ ఇప్పిస్తాను. కాకపోతే బ్యాటరీ వెహికల్స్ మనం అడిగే ముందు ఆ విధంగా డిజేబిలిటీ ఉండాలి చూసుకోండి. ఎందుకంటే అక్కడ మనం రికమెండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన వాళ్ళు అర్హులు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. దయచేసి మీరందరూ ఇంకా సైకిళ్ళు తొక్కడం, ఆ కష్టాలు పడడం వద్దు. మీకు ఒక బ్యాటరీ వెహికలే ఇప్పిస్తాం. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీరు సంతోషంగా వెళ్ళొచ్చు. దానిపైన మన వెలుగు ఉదయమోహన్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది. తప్పకుండా మనం అందరం కలిసి ముందుకు నడుస్తాం. మీ అందరూ మా ఇంటి వరకు వచ్చి ఇంత పెద్ద సన్మానం చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏమంటే ఇక్కడి నుంచి మీ కష్టాలు కూడా కొంతవరకు తీరుతాయి. ఎందుకురా అంటే మదనపల్లి జిల్లా అవుతుంది కాబట్టి మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఇక్కడే మన శాసనసభ్యుల ద్వారా పరిష్కరించుకోవచ్చును. రెండవది ఏమంటే మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన అంటే మాట కట్టుబడే వ్యక్తి. ఉదాహరణ మా అందరికీ మేము కష్టపడినాం కాబట్టి మాకు ఈరోజు పదవులు వచ్చినాయి ఆయన వల్ల. మీరు కూడా రేపు ఏమున్నా కానీ సమస్యలు మీవేమున్నా ఆయన తెలిపినతో ఆయన మీకు శ్రద్ధతో ఆ పనులన్నీ చేస్తాడని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవడానికి కోసమని ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో మన సమస్యలు ఏ ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు అని చెప్తున్నాము. అందరికీ కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ కావండి. ప్రతి ఒక్కటి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి పై అధికారులకు తీసుకెళ్తాము. అదేవిధంగా చాలామంది భూ సమస్యలు ఉన్నాయని నాకు చాలామంది చెప్పారు. ఆ విషయం కూడా నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను ఒకసారి డిస్కషన్ సపరేట్గా కూడా చేస్తాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మనకు ఇంద్రధనుస్సు ప్రకటించినాడో 3వ తేదీ అవన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. భవిష్యత్తులో ఎలక్షన్ మూమెంట్లో ఇంతకుముందు నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే 2029 ఎలక్షన్లో మన అధికారం బాగుండి ప్రజల సహకారం ఇలాగే ఉంటే ఖచ్చితంగా 1000 రూపాయలు కానీ 2000 కానీ పెన్షన్ మళ్ళీ ఖచ్చితంగా పెంచుతానని నాకు మాట ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇదే విషయంగా ఇప్పటికి 2 సార్లు కలిసినప్పుడు ఈ విషయంతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంత్యోదయ కార్డులు అయితేనేమి, హౌసింగ్ స్కీమ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి మన ఎమ్మెల్యే గారితో అయితేనేమి, పై అధికారులతో అయితే కానీ ఖచ్చితంగా నేను సంప్రదించి మన కమ్యూనిటీకి ఏది ఉన్నా కూడా నేను ముందుండి ఖచ్చితంగా చేసే విధంగా నా శక్తిలో ప్రయత్నిస్తానని జీవులంగా తెలుపు. ఈరోజు సమావేశం మనం పెట్టుకునే దానికోసము మన సాయాన్ భాష గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన సమస్యల మీద ఇక్కడే మన తెలియపరచడం కోసమైనా ఇక్కడే పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 3వ తేదీన మన చంద్రబాబు నాయుడు గారు మనకి వికలాంగుల కోసం 7 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ స్పష్టత కూడా ఇక్కడే సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ఎన్నో పోరాటాల వల్ల ఇప్పుడు గత 1.5 సంవత్సరం నుంచి ప్రతి దివ్యాంగులు కూడా 6,000, 15,000, 10,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా శుభం ఇది. అదేవిధంగా మన సమస్యలు కూడా సార్ కూడా తెలియజేస్తాము. ఆ సమస్యలు నెరవేరాలని కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మనం అందరము కలిసి ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు. మా వికలాంగులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మమ్మల్ని ఒక గౌరవ స్థాయిలో నిలబెట్టి మాకు పెన్షన్ పెంచి మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించే విధంగా మమ్మల్ని తయారు చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.
మెడికల్ కళాశాలలపై సంతకాల సేకరణ ప్రతులను ఇవ్వడానికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో రాయచోటికి భారీ ర్యాలీతో వెళ్లారు. మదనపల్లె బైపాస్ రోడ్డు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నుండి పట్నంలో భారీ ర్యాలీ చేశారు. రాయచోటిలో మెడికల్ కళాశాలలకు మద్దతుగా జరిగే ప్రతుల చేరవేత కార్యక్రమానికి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఇటీవలే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి పంపించే సందర్భంగా మదనపల్లె నుండి వైసీపీ శ్రేణులు వాహనాలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిందిలో మన రచ్చబండ కార్యక్రమంలో కలెక్ట్ చేసిన అంటీలన్నీ విజయవాడకి చేరే కార్యక్రమంలో చేసే కార్యక్రమంలో ఇక్కడంతా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాయచోటిలో ఇక్కడ సిద్ధమైనారు. అన్ని కాన్స్టిట్యూన్సీల్లో ప్రజలు వచ్చినారు. ఇక్కడ ఉండే ప్రజా ఇది చూసా ఉంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం సూపర్ 6 అనేది సూపర్ 6 అని చెప్పుకుంటారు కానీ యాక్చువల్గా అది చేస్తా ఉండేది సూపర్ 3నే. ఏమంటే రోజుకో వచ్చుకో తినుకో, ఇది తప్ప మిగతాది ఏది కూడా చేయడం లేదు. చాలా నెగిటివ్ వచ్చేసింది. దీన్ని బట్టి చూసామంటే ప్రజలు ఎంత అగ్రహం ఇప్పటికైనా తగ్గించి ఈ ప్రజా వ్యతిరేకతను గమనించి ప్రైవేటైజేషన్ డిస్కషన్లో ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేస్తాము. చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనం తీసుకుంటాం. బాపు బొమ్మల ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు నర్సాపురం జన్మించి సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ జయంతి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం బాపు అని అన్నారు. గతంలో 2015 నుండి 4 ఏళ్ల పాటు మాధవ నాయుడు ప్రోద్బలంతో అప్పటి తెదేపా ప్రభుత్వం బాపు జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించింది. అనంతరం బాపు జయంతి నిర్వహించలేకపోయారు. భవిష్యత్తులో అందరూ కలిసి బాపు జయంతి వేడుకలు జరుపుతామని అన్నారు. బాపు వేడుకలకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. మీరు కొద్దిగా అందరూ వస్తారు ఫోటో, మీరు అనుకుంటే త్వరగా అయిపోతుంది. దేశంలో బ్రాంచ్ లైన్లలో నడుస్తున్న తొలి వందే భారత్ నర్సాపురం చెన్నై రైలేనని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చెన్నై నర్సాపురం మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ రైలు వల్ల గోదావరి జిల్లా వాసులకు చెన్నై వెళ్లడానికి పడే కష్టాలు తప్పినట్లేనన్నారు. త్వరలో నర్సాపురం నుంచి బెంగళూరు, హైదరాబాద్ కు కూడా వందే భారత్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చెదలపాడ నాగరాణి, ఏపీఐఏసీ చైర్మన్ మంతన రాంబాబు పాల్గొన్నారు.
చేయండి కొంచెం సైడ్ వేసండి. ఫాస్ట్గా గతంలో నేను ఆ తర్వాత శ్రీనివాస్ వర్మ గారు అందరూ కృషి చేసి ఈ నర్సాపూర్ నుంచి డైరెక్ట్గా చెన్నై వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదే రోజు మరి బాపు గారి జయంతి రోజు అలాగే పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం కూడా అందరితో కలిసి చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అందరూ కూడా పాల్గొవాలి అని చెప్పి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో ఫంక్షన్ పెట్టారు. ఈ సందర్భంగా నర్సాపురం నుంచి డైరెక్ట్గా చెన్నై వెళ్ళే ట్రైన్ కూడా మీ అందరికీ ఈ నర్సాపురంలో జన్మించి ప్రఖ్యాతిగాంచిన బాబు గారు పుట్టినరోజు నాడే ముందు జనవరి అనుకున్నాం, మరి అది ప్రీపోన్ చేసి ఇదే రోజు ఇక్కడికి రావటం. ఆయన నర్సాపురంలో పుట్టి మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. నర్సాపురం నుంచి మెడ్రాస్కి ఈ ట్రైను ఆయన పుట్టినరోజు నాడు మొదలవటం. అదే రోజు మళ్ళీ అప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ దబేజా గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవటం అత్యంత దురదృష్టం. కలిసి మళ్ళీ ఇదే గోదావరి నది తీరాన వశిష్ట పాయ పక్కన ఈ కార్యక్రమం ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో చాలా చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా బాపు గారు నేను చాలా మంచి మిత్రులు. అఫ్కోర్స్ మిత్రుడు అంటే ఆయనకి రమణ గారే. ఆ తర్వాత మరి ఆయనతో పాటు ఎన్నో సాయంత్రాలు బాపు గారితో కలిసి సాహిత్య గోష్ఠుల్లో పాల్గొన్నాం. చాలా చాలా మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడ చాలా రోజుల తర్వాత నర్సాపురం రావటం, మిత్రులందరినీ కలుసుకోవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో
మళ్ళీ ఇంకో మంచి ఒకేషన్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మాధవ్కి చెప్పేది ఏంటంటే కొంచెం కాంస్య విగ్రహం అయినప్పటికీ పైన ఉన్న చొక్కా చిరిగిపోయిన చొక్కాలు అయిపోయింది. ఒక 10 రోజుల్లో దాన్ని సరిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సరిపల్లి వాసి దాన్ని సరిచేయాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మదనపల్లె నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతోందన్న ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మదనపల్లెలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో మదనపల్లె, తంబలపల్లి నియోజకవర్గాల కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా. మదనపల్లె నియోజకవర్గంలోని 132 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1.80 కోట్ల రూపాయల చెక్కులను వారి ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.